అదే విషయం. అంచేత మిమ్మల్ని అందరినీ ఇలా అర్జెంటుగా మీటింగ్ పిలిచి ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. చూడండి పాపం ఎలా ఉన్నాడో కుర్రోడు. మతాబులాగా వెలుగుతుండే మొహం చీదేసిన చిచ్చుబుడ్డిలాగా పీక్కుపోయింది. కష్టాలు కలకాలం ఉండవు రాబాయ్. హార్ట్ అటాక్ కాదు, వైఫ్ అటాక్. అంచేత దీన్ని ఇలా వదిలేస్తే జన్మభూమి కాలనీ అనరు, కర్మభూమి కాలనీ అంటారు. ఇది మన ఒక సంక్రాంతికేనా? మన కాలనీలో ఉన్న మగాళ్ళందరికీ అవమానమే. ఆడవాళ్ళకి కూడా బయటికి వెళ్తే అసహ్యంగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి కాలనీ అవతలకి నెట్టేయాలి. ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ సతీక్రాంతినే గాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన పిల్లలు కూడా అమ్మో లేచిపోతారంటారా? నాకా భయం లేదు. మా ఆవిడ మహాపతివ్రత. ఏ మా ఆవిడ కాదా? ఏమో లేచిపోతే ఒక్కరోజే వర్రి. ఎదురింట్లో జంప్ చేసినప్పుడే లైఫ్ లాంగ్ టెన్షన్. జస్ట్ లైక్ ఈ కుర్రాళ్ళ. కరెక్ట్. గురుగారు తీసుకొచ్చేసా. ఎందుకండి పిలిచారు? నువ్వు 24 hours లో కాలనీ ఖాళీ చేయాలి. అయినా నన్ను ఇలా ఆర్డర్ చేసే అధికారం మీకెవరిచ్చారండి? నేనే తీసుకున్నాను. నేను ఈ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ని. నేను సెక్రటరీని. కరెక్ట్. ఆ ముక్క చెప్పవే. అఫ్ కోర్స్. అయినా నేనేం తప్పు చేయలేదే. మీరు వెనకేసుకొచ్చిన శంకర్ కి డైవోర్స్ ఇచ్చాను. నా వెనకొస్తున్న అభినయ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మై బోత్ యాక్షన్స్ ఆర్ లీగల్లీ కరెక్ట్. మనకు లీగల్ గా ఏం తెలియదని దీనికి తెలిసిపోయింది. నిజమే. అది ప్రాబ్లం. కంప్లైంట్ ఇచ్చిందా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఎర్రగ తీయాల్సి వస్తుంది. సార్ మీరు కూడా ఇలా రివర్స్ ఉండడం బాగోలేదండి. ఆయన రివర్స్ అవ్వకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా డైరెక్ట్ గా కోర్టులో. అది నాకు ప్రాబ్లం. కాపురాలు చేసే చదువు ఎబిసారవా? ఎంత అపచారం. అయినా ఆడదానికి అంత పరితెగింపా. పవిత్రంగా లేనోళ్లే పత్తిట్టు కబుర్లు చెప్తారు. అదేం చోద్యమో. ఎవరు పతివ్రత, ఎవరిది పవిత్రత? 5గురి భర్తలతో పాటు 6వ వాడిగా కర్ణుని కూడా కోరుకున్న ద్రౌపది మీకు పతివ్రత? అవును, ముమ్మాటికి. మిసెస్ మోహన్ గారు, వేసల్ని భర్తకు సప్లై చేసిందనే కదూ సతీసుమతిని పతివ్రత అన్నారు? అవును. మరి మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు కలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు? అంటే మీరు పతివ్రత కదా? సౌజన్య గారు, భర్త చితిలో పడి చనిపోయినందుకే కదూ మాద్రిని మహాపతివ్రత అన్నారు? అవును. కానీ మీ ఆయన పోయినప్పుడు మీరు పోలేదు సరికదా? రంగు చీరల్లోనే రఫాడిస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు? ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేలు పెట్టి చూపే హక్కు మీకెక్కడదండి? మంచి పతి దొరకాలని వ్రతం చేసుకునే ప్రతి ఆడపిల్ల పతివ్రతే. ఆ పతి తన పరపతి కాపాడకుండా ప్రవర్తించున్నాడు. తిరగబడే ప్రతి సతి పతివ్రతే. సో ఇప్పుడు నా వైపు సంధించిన మీ వేళ్లు అడుగులు పెట్టండి. అతన్ని ప్రశ్నించండి, నీ పెళ్ళం నీ పక్కన బళ్ళంగా ఎందుకైందని. శభాష్, ఇక నీకు నో ప్రాబ్లం. ఆడదంటే ఆడేది కాదని, మగవాడంటే పగవాడు కాడని అతనికి తెలియ చెప్పాలని శతవిధాలా పోరాడాను. ఓడిపోయాను. ఇప్పుడు గెలవబోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. వస్తాను. ఉన్నాడు, చదువుకుంటున్నాడు. సెప్టెంబర్ లో ఇంగ్లీష్ పోయింది కదా, మళ్ళీ మార్చికి ఫీజు కట్టేశాడు. నీలాగే మా వాడిని భ్రష్టు పట్టిస్తావా ఏంటి? అమాయకుల్లా చూపేంటి? నీ గురించి ఊరందరికీ తెలిసిపోయిందిలే. నీ కోసం మా వాడు రాడికి నుంచి వెళ్ళా. ఏంట్రా సైజు, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు. నిన్ను చూడగానే మొహం తిప్పేసుకోమని మా మావయ్య వార్నింగ్ ఇచ్చారా? అర్రే అలా అనకండ్రా. నిన్నటిదాకా కలిసి తాగాం, కలిసి తిన్నావురా. అందుకే ఇంత దొబ్బులు తిన్నాను. కష్టాల్లో ఉన్నాను రా. నీలాంటి ఫ్రెండ్స్ అన్న తోడలేపుకెళ్ళారా? నీ కష్టాల్లో పాల్పంచుకుంటే నాకు కష్టాలు స్టార్ట్ అయ్యేట్టున్నాయి. మా అమ్మ నీ గురించి మా మావయ్యతో అన్ని చెప్పేసింది. మా మావయ్య నీతో తిరిగితే తంతా అంటున్నాడు. వైఫ్ నే సరిగా చూసుకోలేనోడు బండి నేను చూసుకుంటాడు. హలో హలో, ఎవరండి మీరు? వీఆర్ ఫ్రమ్ కంట్రీ వైడ్ ఫైనాన్స్. ఇంకా 20,000 ఉంది కట్టాల్సింది. అది కట్టాక వచ్చి తీసుకెళ్ళి బండి. మీరు ఎక్కడ సార్?
ఓ నువ్వా శంకర్, మెంటల్ గా అప్సెట్ అయ్యావట? హెల్త్ ఎలా ఉంది? నీ అవ్వ నీలో పడే కదా నేను ఎలా అయింది? నా లవ్ లో కాదు, నా స్టేటస్ లవ్ లో పడి. ఇప్పుడైతే ఫైనల్ గా ఏమంటావు? నన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తావు లేదా? సారీ, యు ఆర్ టూ లేట్. నీకు ఇచ్చిన డ్యూటీ ఎప్పుడు అయిపోయింది. సో ఐ గాట్ మ్యారేజ్. మా హస్బెండ్ ని చూస్తావా డార్లింగ్? హాయ్. హలో వీరశంకర్. మామయ్య నువ్వా? ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు మామయ్య. నీకు అన్యాయం చేయలేదు, నాకు న్యాయం చేసుకున్నాను. నా లవర్ నీ కూతురుతో సమానం. కళ్ళు పోతాయిరా. లెంపలేసుకో. నా పెళ్ళాం నీకు అక్క ఆర్ అత్త. రేయ్, నా కాపురంలో చిచ్చు పెట్టి ఇంత ద్రోహం చేస్తావా? నో నో నో, చిచ్చు నువ్వు పెట్టుకున్నావు, చలి మాత్రం మేం కాగాం. మామయ్య అరవకో, వినబడుద్ది. నిన్ను పాడు చేసింది నేను కాదురా, నీ స్వార్థం. నిన్ను స్మాష్ చేసింది నేను కాదురా, ఓవర్ నైట్ ఆకాశాన్ని అందుకోవాలనుకునే నీ దురాశ. నిన్ను ఒంటరిని బికారిని చేసింది నేను కాదురా, మగాణ్ణి అనే నీ దురహంకారం. మాదే ఉందిరా ప్రేక్షకులు. పక్కడి జీవితాన్ని సినిమా చూసినట్టు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. బట్ నీ బ్రతుక్కు నువ్వే హీరోవి. ఆచితూచి అడుగు వెయ్యకపోయావో నువ్వే జీరోవి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వెక్కడ తప్పు చేసావో ఆలోచించు, అది సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. డార్లింగ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఓ ఎస్ 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 కమింగ్ కమింగ్ కమింగ్. అల్లుడు, సారీ బ్రదర్, బెస్ట్ ఆఫ్ లక్. అమెరికాలో కలుద్దాం ఒకవేళ వస్తే. ఆగవే, అయితే నా మాట కూడా వినవా? విన్నాను, 6 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాను. ఇంతవరకు జరిగింది చాలదా? ఎందుకమ్మా ఇంకా నా జీవితాన్ని నాశనం చేస్తావు? వాడితో వెళ్లి ఏం సుఖపడతావే? పరుపులు ఫ్రిడ్జ్లు ఉండవే. తీసుకెళ్లి గుడిసెలో ఉంచుతాడు, చాప మీద పడుకోబెడతాడు. ఇక్కడున్నంత హాయిగా ఉండదే ఎక్కడా. అయినా సరే మొగుడితో బ్రతుకుంటుంది, సమాజంలో పరువు ఉంటుందమ్మా. అమ్మో అమ్మో, ఇలా మారిపోయావేంటే? మారిపోలేదమ్మా, అర్థం చేసుకున్నాను. అన్నయ్య గారి జీవితాన్ని అద్దంలా చూశాక భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఏడ్చావు, చుట్టేసి లోపల పెట్టావు. పుట్టింటి రెండేమీ పట్టుకోవట్లేదే. నువ్వు పెట్టిన బంగారం కూడా నీకే వదిలేశాను. ఈ ఒక్క తాళి మాత్రం నాకు దక్కని. వెళ్ళొస్తానమ్మా, పదండి. చూసేవరా శంకరం, నీ చెల్లెలు ఎంత మారిపోయిందో. దాన్ని ఎంత గారాభంగా పెంచాను చెప్పు. హఠాత్తుగా దానికి మొగుడు గుర్తొచ్చాట. మొగుడు వాడు వచ్చి 4 మాయ మాటలు చెప్పగానే వాడు వెంట తోకడించుకుంటూ వెళ్ళిపోయిందిరా. నువ్వేంట్రా అలా దేవదశలో కూర్చున్నావు? పిచ్చినాగన్నా, నువ్వేం వర్రీ కాకు. దాని బాబులాగా ఎంజాయ్ చేద్దావు గాని. నిన్నే నీకు సంబంధం చూశాను రా. 20 లక్షల కట్నం, అమెరికా వీసా లంచం. సారీ, లాంఛనం. ఇంత జరిగాక కూడా ఎందుకే అమ్మా నన్ను గుడ్డులా అమ్మేయాలనుకునే తాపత్రయం? నన్ను ఎవరితో చేసుకోదు. నేను అమెరికా వెళ్ళిపోతానమ్మా. మరి దానికి డబ్బు? మన ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అమెరికా వెళ్ళిపోతానే. చెప్పు తీసుకు కొడతాను. ఈ ఇల్లు మా నాన్న ఇచ్చిందిరా. మీ నాన్న సన్యాసుల్లో కలిశాక నాకు మిగిలింది కొంప ఒక్కటే. దీన్ని కూడా అమ్మేసి నన్ను కూడా సన్యాసుల్లో కలుసుకోమంటావా? నా ప్రాణం పైన ఒప్పుకోను. అమ్మా ఒప్పుకోవే, నాకు ఇంకే దారి లేదే. ఏ దారి లేకపోతే గోదట్లకు దూకు. ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, మర్యాద మంట కలిపింది నీ అమెరికా పిచ్చే కదరా. పరపో, ఇల్లమ్ముతాడట ఇల్లు. ఊరుకోరా, బాధపడకు. రే, వాళ్ళు చూడ వర్షంలో తడుస్తున్నారు. జ్వరం వస్తుందని చెప్పరా. రే, వర్షం బయట లేదు, నీ కళ్ళల్లో ఉంది.
మెల్లగయ్యా రాళ్ళుంటాయి మెల్లగా. ఒరే మనవడా, నెల రోజుల నుంచి నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా. పెళ్ళంతో గొడవ ఎందుకురా, హాయిగా కాపురం చేసుకోక. అవునరా, కొడుకులు ఆస్తులు పంచుకొని అనుబంధాలు తెంచుకొని వేరే కాపురాలంటూ గుండెల మీద తంతారు. కూతుళ్ళేమో అందినంత దోచుకొని అత్తారిళ్ళకి హాయిగా వెళ్ళిపోతారు. కాని ఊపిరాగిపోయేదాకా నీతో నీడలా నీ వెంటే ఉండేది నీ అర్థంగి ఒక్కరితేరా. భార్య అంటే భారం కాదురా, బ్రతుకులో భాగం. పక్షవాతంతో నా కాలు పడిపోయినా చేతికర్ర కొనుక్కోలేదురా. దీని చేతి ఊతాన్ని ఆసరాగా తీసుకున్నాను. ఇది కూడా నన్ను భుజాన వేసుకుని బరువు అనుకోలేదురా, తన పరువు అనుకుంది. ఆఫ్టర్ ఆల్ ఒక్క కాలే కాదురా, నా అవయవాలన్నీ పోయినా లెక్క చేయను. ఎందుకో తెలుసా, నాలో ఒక భాగంగా కలిసిపోయిన భార్య ఉంది అన్న ఒకే ఒక్క తృప్తి. అర్థం చేసుకోరా, నువ్వేం పోగొట్టుకుంటున్నావు. పదవే పోదాం. అట్టగేనయ్యా, మెల్లగా.